నమస్తే అండి. ఎమ్మెల్సీగా నాగబాబు గారు నామినేషన్ వేసినప్పటి నుంచి వైసీపీ శ్రేణులకి వాళ్ళు ట్రోల్ చేసేటువంటి విధానాన్ని చూస్తే నవ్వొస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీకి కుటుంబ పార్టీ అని, జనసేన పార్టీ కుల పార్టీ అని రకరకాలైనటువంటి విమర్శలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో నాగబాబు గారు ఎంపీగా పోటీ చేయాల్సినటువంటిది అది అందరికీ తెలుసు. అనకాపల్లి ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారు. ఎంపీగా ఆయన బలమైన మెజార్టీతో గెలవబోతున్నారు అనేది కూడా అందరికీ తెలుసు. కానీ పొత్తులో భాగంగా బీజేపీ కోసం ఆ సీట్ని త్యాగం చేశారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలోకి రావడానికి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ప్రధానంగా పిఠాపురంలో 70,000 పైచిలుకు మెజార్టీ రావడానికి పవన్ కళ్యాణ్ గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మెజార్టీ రావడానికి నాగబాబు గారి దగ్గరుండి అక్కడ చేసినటువంటి ఎలక్షనీరింగ్ కానీ, అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కానీ, అక్కడ కోఆర్డినేషన్ కానీ అవన్నీ కనుక గమనించినట్లయితే ఖచ్చితంగా జనసేన పార్టీకి నాగబాబు గారి యొక్క అవసరం ఉంది. పార్టీ నిర్మాణం దగ్గర నుంచి, పార్టీ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి గెలుపు దాకా ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా, చేదోడు వాదోడుగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ ఉత్తేజపరుచుకుంటూ ముందుకు తీసుకుపోతున్నది ఎవరంటే నాగబాబు గారు. నాగబాబు గారికి ఏ పదవి ఇవ్వాలి, ఎలా గుర్తించాలి అనేది పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. కూటమిలో ఎవరెవరు ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలి అనేది కూటమి వాళ్ళు చర్చించుకొని నిర్ణయించుకుంటారు. 5 ఎమ్మెల్సీల్లో ఒకటి జనసేన పార్టీకి ఇద్దామనుకున్నారు. జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు అయితే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు భావించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రకటించున్నారు, ఆయన ఎమ్మెల్సీగా ఇస్తాం, మంత్రిగా కూడా ఇస్తామని చెప్పి గతంలోనే ఆయన ప్రకటించున్నారు రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగేటప్పుడు. అంటే ఆయనకు ఇవ్వబోయేటువంటి ప్రాధాన్యత కూటమి పార్టీల యొక్క నిర్ణయం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరొకటి ఏమంటారు, కుటుంబ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మరి ఆయన సోదరుడు వివేకానంద రెడ్డి గారు లేరా? రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా లేరా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు విజయమ్మ గారు ఎమ్మెల్యేగా లేరా? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే లోకేష్ గారు మంత్రిగా లేరా? చంద్రబాబు నాయుడు గారితో పాటు బాలకృష్ణ గారు లేరా? బాలకృష్ణ గారు అల్లుడు విశాఖపట్నం ఎంపీగా లేరా? ఇవన్నీ రాజకీయాల్లో వాళ్ళు పార్టీ కోసం పనిచేసేటువంటి విధానం, వాళ్ళు కష్టపడే తీరు, దాన్ని బట్టి పదవులు ఇస్తారు. ఇవాళ నాగబాబు గారు కష్టపడ్డారు కాబట్టి ఆ గుర్తింపు వచ్చింది. నాగబాబు గారు పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కాకుండా సడన్గా వచ్చేసి ఏదో పార్టీ పదవో, లేకపోతే ఎమ్మెల్సీ పదవో, లేకపోతే మంత్రి పదవో ఇస్తే దాన్ని అభ్యంతర పెట్టాలి. ఆయన పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి అటు మెగా ఫ్యాన్స్ని కానీ, ఇటు జనసేన పార్టీ క్యాడర్ని కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ఆ పార్టీ బలోపేతంలో కీలక భూమిక పోషించారు. అలాంటి వ్యక్తికి పదవి ఇవ్వటం అనేది ఆక్షేపణ ఎలా అవుతుంది? దానిపైన గగ్గోలు పెట్టడం అనేది వైసీపీ శ్రేణులు వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తేనే ఇంకోటి అనే పద్ధతిలో వైసీపీ శ్రేణులు మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. వాళ్ళకి ఏ విమర్శలు చేయాలో అర్థం కాకుండా పాల్గొనేటువంటి పరిస్థితిలో ఇలాంటి విమర్శలు అంటే ఒక వైసీపీ వాళ్ళనే కాదు, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా కొంతమంది జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేస్తున్నటువంటిది, అంటే పరోక్షంగా బయటపడకుండా పరోక్షంగా, లేకపోతే కొన్ని పత్రికలు రాస్తున్నటువంటి కథనాలు, ఇవన్నీ కనుక గమనించినట్లయితే వాళ్ళు అంటే నాగబాబు గారు పదవిని ఎందుకు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు? అందరూ పదవులు చేయొచ్చు కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరో పదవులు చేయకూడదా? వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదా అనేటువంటిది జనసేన పార్టీ శ్రేణులకు కానీ, జన సైనికులకు కానీ కలుగుతున్నటువంటి అనుమానం. చూద్దాం ఏం జరుగుతుంది.